అబద్దాలకు కేరాఫ్ సాక్షి మీడియా మరో అసత్యాల వంటకం వండి వార్చింది. సున్నితమైన నీటి వివాదంలో ఆందోళన రేపి రాజకీయ లబ్ధి పొందే కుట్రకు తెరతీసింది. ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేస్తుందని, కూటమి ప్రభుత్వం మౌనంగా ఉంటుందని పచ్చి అబద్దాలతో పాచిపోయిన కథనం రాసింది. నిజానికి ఈ ఎత్తు పెంపునకు బీజం పడింది వైఎస్సార్ హయాంలోనే. 2004లో కృష్ణా ట్రిబ్యునల్ 2 ఏర్పాటైంది. అప్పట్లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ట్రిబ్యునల్ ఎదుట సరైన వాదనలు వినిపించలేకపోయింది. దీంతో 2010లో ఆల్మట్టి ఎత్తును 524.25 మీటర్లకు పెంచాలనే ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే నాటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు కూడా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు దాఖలు చేశాయి. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ పెండింగ్లో ఉండగానే ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలని కోరుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రానికి లేఖలు రాసింది. ఆల్మట్టి ఎత్తు పెంపుపై అభ్యంతరాలు తెలియజేస్తూ 18/12/2025న మరోమారు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ గట్టిగా పోరాడారు. న్యాయ పోరాటాలు చేశారు. ఎక్కడా రాజీ పడలేదు. నిజాలు ఇలా ఉంటే తండ్రి హయాంలో జరిగిన తప్పు దాచిపెట్టిన కొడుకు దాన్ని చంద్రబాబుకు ఆపాదిస్తూ అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తున్నారు.